హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజీ శాస్త్రవాల్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ థర్డ్ పార్టీలో ఉంటే థర్డ్ పార్టీకి మీ గురించి మీ పర్సన్ ఏం చెప్తున్నారు అనేది చూస్తాం. మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్, తన సిచ్యువేషన్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ చూస్తాం. మీ పర్సన్ థర్డ్ పార్టీకి మీ గురించి ఏం చెప్తున్నారు, థర్డ్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూస్తాం ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్కి వెళ్తామా? మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్. ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ చూస్తాం. క్లారిటీ, తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. రెండు విషయాలు, థర్డ్ పార్టీకి మీకు మధ్యలో కంపారిజన్ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు రైట్ టైం కోసం. ఓకే, మీ గురించి మీ పర్సన్ ఫీలింగ్స్. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది ఈ పర్సన్కి. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినా మీ మీద ఆలోచన తగ్గలేదు మీ పర్సన్కి. మానసిక అశాంతితో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మానసిక అశాంతితో ఉన్నారు. కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. అంటే వీళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారని ఈ పర్సన్కి తెలుసు. అందుకే ఆ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు, కానీ మానసిక అశాంతితో ఉన్నారు. నెక్స్ట్, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఫాస్ట్గా రావాలనుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు? థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినా మీ పర్సన్ చూపు మీ మీదే ఉంది. ఓకే, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక ఫిజికల్ అట్రాక్షన్లో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళున్నారు మీకు నమ్మక ద్రోహం చేసి. ఇది థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఫీలింగ్ కాబట్టి థర్డ్ పార్టీకి దగ్గర నుంచి పారిపోయేదానికి అవకాశం ఉంది మీ పర్సన్. తనకు ఒక ఆఫర్ ఇచ్చున్నారు, కానీ తనకి నమ్మక ద్రోహం చేస్తుందేమో అని భయపడతా ఉన్నారు. తన మీద ప్రేమ ఉంది, తన చుట్టూ ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వల్లే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళని వదిలేసి మీ దగ్గరకు వచ్చేయాలని అనుకుంటా ఉన్నారు. ఓకే, కార్డ్స్ ఎప్పుడు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకళ్ళతో హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంది అసలు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొట్టించుకొని వస్తేనే బాగుంటుందా? అంటే వాళ్ళకి అప్పుడే రియలైజ్ అవుతారనమాట. మీ వాల్యూ అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు దాకా మీ వాల్యూ తెలీదు. అది అక్కడ మ్యూచువల్ ఫీలింగ్స్. మీ మీద ఎంతో ఇష్టం ఉంది మీ పర్సన్కి, కానీ మీతో చెప్పడం లేదు. టవర్ కార్డ్ వచ్చింది. నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీతో మీ పర్సన్ మీ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. మీ పర్సన్ థర్డ్ పార్టీతో మీ గురించి ఏం చెప్తా ఉన్నారు? మీరేదో నమ్మక ద్రోహం చేసినట్టు, అంటే ఏదో తన దగ్గర నిజాలు దాచినట్టు మీ పర్సన్ బిల్డప్ ఇస్తున్నాడు థర్డ్ పార్టీ దగ్గర. అంతే, ఎంత చేసినా ఇంకొకళ్ళ ముందు మనల్ని పొగడతా మాట్లాడరు ఎవరు. అంటే లైఫ్ పార్ట్నర్ కానీ లవర్స్ కానీ ఇంకొకళ్ళ దగ్గర పోయి వాళ్ళ సానుభూతి కదా వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటారు. అందుకని మీ మీద లేనిపోని చెప్తారనమాట. మీరేదో తనకి నమ్మక ద్రోహం చేసినట్టు చెప్తా ఉన్నారు. అండ్ మీరు ఎక్కువగా అంటే ఒక ప్లేస్లో ఉండరు, ఊరికే తిరుగుతూ ఉంటారు, ఎక్కడికన్నా వెళ్తూ ఉంటారు, ఇంట్లో ఉండరు. అట్లాంటి ఏమిటో చెప్తా ఉన్నారు మీ పర్సన్. ఈ రిలేషన్షిప్పే మీరు కట్ ఆఫ్ చేసినట్టు మీ మీద చెప్తా ఉన్నారు. అక్కడికి పోయి థర్డ్ పార్టీతో ఈ రిలేషన్షిప్ మీరే కట్ ఆఫ్ చేసేసినట్టు చెప్తా ఉన్నారు. క్లోజ్డ్ బుక్ అయిపోయాయి. అంటే మీరేం మాట్లాడకుండా, ఏం అడిగినా ఏం జవాబు చెప్పకుండా మీరే తనని బ్లాక్ చేసేసినట్టు, తను అందుకే మిమ్మల్ని వదిలేసి తన దగ్గరకు వచ్చేసినట్లు చెప్తా ఉన్నారు. థర్డ్ పార్టీకి తెలుసు మీ పర్సన్కి ఆల్రెడీ మీరు ఉన్నారని థర్డ్ పార్టీకి తెలిసి ఉంటుంది. వాళ్ళ దగ్గర సానుభూతి పొందేదానికి మీ పర్సన్ ఇలాంటివన్నీ తనతో చెప్తా ఉన్నారు. థర్డ్ పార్టీ రియాక్షన్ ఏంటి? ఇవన్నీ వినిన తర్వాత థర్డ్ పార్టీ ఆటోమేటిక్గా మీ పర్సన్కి తన ప్రేమను ఇవ్వాలని అనుకుంటుంది కదా. ఇట్లా చెప్తే నాకు నమ్మక ద్రోహం చేశారు, వాళ్ళు ఒక దగ్గర ఉండరు, ఊరికే తిరుగుతూ ఉంటారు, ఈ రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేసారు, నన్ను బ్లాక్ చేసేసారు, ఇలా చెప్తే థర్డ్ పార్టీ ఈజీగా నమ్మేసి ఓకే నేనున్నాను అని అంటారనమాట. ఇప్పుడు థర్డ్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది మీ పర్సన్ మీద? మీ పర్సన్ని లీగల్గా మ్యారేజ్ చేసుకునేదానికి రెడీ అయ్యింది థర్డ్ పార్టీ.
అండ్ తను ఫ్రీగానే ఉంది, షార్ప్ మైండ్ ఉండే పర్సన్ అనమాట. మీ పర్సన్తో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటా ఉంది. మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇలా రియాక్ట్ అయ్యింది. మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది, తనతో లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలనుకుంటుంది, తనని లీగల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీ పర్సన్తో ట్రావెల్ చేయాలని థర్డ్ పార్టీ అనుకుంటుంది. మీ పర్సన్ థర్డ్ పార్టీ సానుభూతి కోసం ఇంత డ్రామా క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టుగా థర్డ్ పార్టీ కూడా తనని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తామని నిర్ణయం తీసుకుంది. ఓకే, వాట్ ఈజ్ అవుట్కమ్? మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మ్యారేజ్ అవుతుందా కాదా? నో కాదు. మిస్ అవుతారు, ఒకరినొకరు మిస్ అవుతారు. మ్యారేజ్ కాదు వీళ్ళిద్దరికి. ఓకే, నువ్వు ఎంత అబద్ధాలు చెప్పినా ఏదో ఒక రోజు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అసలు రూపం అనేది బయటపడుతుంది కదా. అప్పుడు థర్డ్ పార్టీ కూడా వీళ్ళని రిజెక్ట్ చేసేస్తుంది. అప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి వస్తారు. మీ పర్సన్ ఫ్యూచర్లో మీ దగ్గరికి తిరిగి వస్తారా లేదా? వస్తారు. ఎంపరర్ ఎనర్జీలో వస్తారు. అంటే తన ఎమోషన్స్ మీతో చెప్పరు, ఈ జరిగిందంతా చెప్పరు మీకు. ఒక మంచి వాళ్ళలాగా వచ్చి మీ మీదే ప్రేమ ఉన్నట్లుగా మీకు చెప్తారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్రజెంట్ ఒక ఆఫర్ ఇస్తా అంటున్నారు. ఫ్యూచర్లో తన లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది. ఓకే, మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యింది. మీ పర్సనే మీ లైఫ్లో వెలుగు తీసుకొస్తారని మీరు నమ్మారు. ప్రజెంట్ 2 విషయాల మధ్య జగ్గులవుతున్నారు. మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనుకుంటా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మీరు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీ పర్సన్ మీద మీకు అన్కండిషనల్ లవ్ ఉంటూనే ఉంది. తను ఎన్ని డ్రామాలు వేసినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ పర్సన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. మీ పర్సన్కి మీకు మ్యారేజ్ అవుతుందా లేదా? ఎస్ కార్డ్ అవుతుంది. మ్యారేజ్ అవుతుంది. మీకు ప్రపోజ్ చేస్తారు, మీ లైఫ్లోకి వచ్చేస్తారు మీ పర్సన్. ఓకే, అంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ వల్ల అక్కడికి వెళ్ళారు, అక్కడ మళ్ళీ రిజెక్షన్ వచ్చేస్తుంది, వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు, వాళ్ళకి మ్యారేజ్ కాదు, అక్కడి నుంచి రిటర్న్ వస్తారు, మీకు ప్రపోజ్ చేస్తారు మీ పర్సన్. ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే మిమ్మల్ని తన స్ట్రెంగ్త్ అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ధనస్సు రాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, మీ మీద ఒక కన్నేస్తున్నారు, కానీ తన ఎమోషన్స్ని షేర్ చేయడం లేదు. మీ పర్సన్ మకర రాశి అయితే తనకేదో నమ్మక ద్రోహం ఎదురయ్యింది, తనకి ఒక నిజం తెలియాలి అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే తనకు మానసిక ధైర్యం పెరిగింది, మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీతో చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూద్దాం. ఏంజల్స్ మీకు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? రీకన్సిడర్. ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇంకొకసారి పరిశీలించండి. అన్లైక్లీ. అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. అండ్ వన్ మోర్ కార్డ్. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకున్న పని అవుతుంది. ఓకే, మీ పర్సన్ ఎమోషన్స్ చూస్తాం. ఎలాంటి ఎమోషన్స్? మీ పర్సన్ కొంచెం గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, లైఫ్ లెసన్స్ నేర్చుకుంటా ఉన్నారు. ఒక బర్డన్ ఉంది, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మీ పర్సన్ మీద. అదంతా పూర్తి చేసుకొని బ్రేక్ త్రూ, ఒక సడన్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంగా. తన ఇన్నర్ వాయిస్ చెప్పేది వింటా ఉన్నారు. మీకోసం ఒక అడ్వెంచర్ చేయాలనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.